ఈ రోజున మనం సర్వాంగాసనం గురించి తెలుసుకుందాం. ఈ విధంగా రిలాక్స్డ్గా పడుకొని కాళ్ళు రెండు దగ్గరగా తీసుకొచ్చి రెండు చేతులు వీపుకి వెనక భాగాన ఉంచి ఈ విధంగా కాళ్ళు పైకి లేపి పైనుంచి కిందకి నిటారుగా ఉంచుకోవాలి. దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది రివర్స్లో అవుతుంది. ఈ విధంగా కాళ్ళు రెండు కూడా పైకి కిందకి ఆడించవచ్చు. ఇలాగా సైక్లింగ్లో కూడా చేసుకోవచ్చు. బ్లడ్ ఫ్లో అనేది రివర్స్లో జరగడం వల్ల బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. హార్ట్ దగ్గర కూడా బ్లడ్ పంపింగ్ బాగా జరగడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి హార్ట్ హెల్త్కి కూడా ఇది మంచిగా ఉంటుంది. మెడ నరాలు, చేతుల కండరాలు అన్నీ కూడా చక్కగా పటిష్టమవుతాయి. నిదానంగా కిందకు వచ్చి శవాసనం